మన తెలుగు చిత్రసీమ రంగంలోకి తెలుగు హీరోయిన్లు అడుగుపెట్టి ఒక దశలో ఇండస్ట్రీని ఒక ఊపేసి స్టార్ హీరోయిన్లుగా రాణించారు. అలాంటి హీరోయిన్లు కొంతమంది నేటికి వెండితెర మీద సపోర్టింగ్ యాక్ట్రెస్లుగా వయసుకు తగ్గ పాత్రల్లో, ముఖ్యంగా తల్లి పాత్రల్లోనూ, నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రల్లోనూ నటిస్తూ అలరిస్తూనే ఉన్నారు. ఇలాంటి కోవలోకి వస్తుంది ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్. తన అందంతో, నటనతో, ముఖ్యంగా తన డాన్స్తో అందరినీ అదరకొట్టి ఒక టైంలో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే గ్లామరస్ హీరోయిన్గా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఆ హీరోయిన్ ఎవరో మీ అందరికీ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఎవరో కాదు, రంభ. ఈ హీరోయిన్కి కూడా పరిచయం అవసరమే లేదు. తన 13 ఏళ్ల వయసులో ఆ ఒక్కటి అడక్కు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి సినిమాలోని తన నటన అందంతో ప్రేక్షకుల్ని అలరించడం, మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, కట్ చేస్తే వరుస సినిమా అవకాశాలతో చిన్న వయసులోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా స్టార్ హీరోస్తో కలిసి నటించే రేంజ్కి ఎదిగిపోయింది. అలాంటి రంభ నటించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్ రంభ పేరు చెప్పగానే మెగాస్టార్ చిరంజీవితో పోటీ పడి డాన్స్ చేసే అప్పటి జనరేషన్స్లో హీరోయిన్ అంటే రంభ అని చెప్పాల్సిందే. అలా ఓ రాధా మాదిరిగా చిరంజీవి గారితో పోటీపడి స్టెప్పులు వేసే హీరోయిన్ ఈమె కూడా. కేవలం తెలుగులోనే కాదు, తమిళ్లోనూ, మలయాళంలోనూ స్టార్ హీరోయిన్గా బాలీవుడ్ ఇండస్ట్రీని కూడా ఒక ఊపేసింది. అలాంటి రంభ పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ఈ మధ్య కాలంలో మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తన భర్త, తన 3 పిల్లలతో కలిసి ఉండే ఫొటోస్, ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ వెకేషన్కి సంబంధించిన విషయాలని అందరితో షేర్ చేసుకుంటూ ఉంటుంది. పెళ్లి తర్వాత మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ సినీ కెరియర్ ప్రారంభించకపోయినప్పటికీ ఓ తల్లిగా మాత్రం చాలా బిజీగా ఉంటుందట. మరి అలాంటి రంభ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆవిడ భర్త ఎవరో, అతడేం చేస్తున్నాడో తెలిస్తే మనందరం నోరెళ్లబెట్టవలసిందే. ఈరోజు ఈ వీడియోలో రంభ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కొన్ని మనసుకు తెలిసినప్పటికీ, ముఖ్యంగా ఆవిడ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె భర్త ఎవరో, అతడేం చేస్తున్నాడో అన్న వివరాలు పూర్తి వరకు చూసేయచ్చు. మరి ఇక ఆ విషయంలోకి వెళ్తే, 1992లో తన సినీ కెరియర్ని ప్రారంభించిన రంభ దాదాపు 10 ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలతో స్టార్ హీరోయిన్గా 90sలో స్టార్ హీరోయిన్గా రాణించింది. ఇక అలాంటి రంభకి రాను రాను సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టడం, ఆ నేపథ్యంలో కేమియో పాత్రల్లోనూ మరియు ఐటెం సాంగ్స్లోనూ కూడా కనిపించి అలరించింది. ఇలాంటి సమయంలోనే, తన కెరియర్ తగ్గుముఖం పడుతున్న సమయంలోనే 2010వ సంవత్సరంలో కెనడాలో పుట్టి పెరిగిన ఓ శ్రీలంకన్ తమిళ్ బిజినెస్ మ్యాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతడి పేరు ఇంద్రకుమార్ ప్రథమనాథన్. ఇతడు శ్రీలంకకు చెందిన ఓ తమిళియన్. పుట్టి పెరిగింది మాత్రం కెనడాలోనే. ఇక ఇతడి వ్యక్తిగత విషయాన్ని కనుక గమనించినట్లయితే, కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూలో సివిల్ ఇంజనీరింగ్ చేశాడు. అయితే సివిల్ ఇంజనీరింగ్ చదువుకుంటున్న సమయంలోనే తన స్కూల్ ప్రాజెక్ట్ మ్యాజిక్ వుడ్ అంటూ ఓ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ఈ ప్రాజెక్ట్లో అతడు కిచెన్ మరియు బాత్రూమ్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి, అంతేకాకుండా ఇంటీరియర్ డిజైనింగ్ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేసే ఓ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ని తన ఆలోచనతో ఓ పెద్ద కంపెనీగా మార్చాడు. ప్రస్తుతానికి మ్యాజిక్ వుడ్ అనే కంపెనీ ఎంత పెద్దది అంటే, కేవలం కెనడాలోనే మాత్రమే కాకుండా ఇతడికి వివిధ దేశాల్లో, ముఖ్యంగా నార్త్ అమెరికాలోను, ఏషియాలోను, యూరోప్లోను ఎన్నో బ్రాంచులు కూడా ఉన్నాయి. అలా ఓ చిన్న ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసిన అతడు ఓ పెద్ద కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి ప్రస్తుతానికి మ్యాజిక్ వుడ్ అనే కంపెనీకి చైర్మన్గా, మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేయడం జరుగుతోంది. ముఖ్యంగా అమెరికాలోను, యూరోప్లోను, కెనడాలోను ఇంటీరియర్ మరియు బాత్రూమ్ ఫిట్టింగ్స్, ఫర్నిచర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో నెంబర్ 1 కంపెనీగా మంచి కీర్తి ప్రతిష్టల్ని, ఓ బిజినెస్ మ్యాన్గా సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. ఇక అలాంటి అతను కేవలం మ్యాజిక్ వుడ్స్ అనే కంపెనీని స్టార్ట్ చేయడం మాత్రమే కాదు, ఇలా తాను ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదగడం వెనక అసలు కారణం తాను చదువుకోవడం, ముఖ్యంగా లేటెస్ట్ స్కిల్స్ని తాను నేర్చుకోవడం అని ఆలోచించి, తనలాగే ఎందరో యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఇండస్ట్రీలోకి రావాలి అంటూ శ్రీలంకలోని జఫ్నాలో నార్దర్న్ యుఎన్ఐ అంటూ ఓ యూనివర్సిటీని స్టార్ట్ చేసి గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులని కూడా అందిస్తున్నాడు. పైగా అక్కడ కాలేజీలో చదువుకునే పిల్లలకి 25% ఫీజులో డిస్కౌంట్, లోకలైట్స్కి ఫ్రీగా హాస్టల్ మరియు ఫుడ్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. అలా ఓ బిజినెస్ మ్యాన్గా మాత్రమే కాకుండా ఎన్నో చారిటబుల్ ట్రస్ట్లని స్టార్ట్ చేసి ఎంతో సోషల్ వెల్ఫేర్గా ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా చేస్తూ ప్రముఖ బిజినెస్ మ్యాన్గా రాణిస్తున్నాడు మన స్టార్ హీరోయిన్ రంభ భర్త. అవునండి, వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రంభ మనందరికీ చిరస్థాయిగా గుర్తుండిపోతే, ఆవిడ ప్రేమించి పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ఆవిడ భర్త బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అంతేందుకు ఇప్పుడు తన 2 కూతుళ్లతోనూ కొడుకుతోనూ తన ఫ్యామిలీ లైఫ్లో ఎంతో బిజీగా ఉండే రంభ తన భర్త స్టార్ట్ చేసిన మ్యాజిక్ వుడ్ కంపెనీలో ప్రస్తుతానికి తాను కూడా జాబ్ చేస్తోందట. అదండి అసలు సంగతి. మరి అలాంటి రంభ ఇంద్రకుమార్ని పెళ్లి చేసుకున్న తర్వాత 2 ఆడపిల్లలు మరియు 1 కొడుకు. ముఖ్యంగా పెద్ద కూతుర్ని చూస్తే మనందరం నోరెళ్ల పెట్టవలసిందే. అచ్చు మన హీరోయిన్ రంభ నోట్లోంచి ఊడిపడినట్టుగా ఉంటుంది. ఈ అమ్మాయి పేరు లాన్య. ఇక ఆ అమ్మాయి కూడా చెప్పుకొస్తూ తనకి తన తల్లిలాగా హీరోయిన్ అవ్వాలని, తన తండ్రిలాగా ఓ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలని, ఇలా 2 రంగాల్లో రాణించాలని తన కోరిక అంటూ చెప్పుకురావడం జరిగింది. ఎప్పుడూ పెద్దగా పబ్లిక్ లైఫ్లో కనిపించని రంభ తన భర్త స్టార్ట్ చేసిన కంపెనీ ప్రమోషన్ యాడ్స్లో తన ఫ్యామిలీతో కలిసి కనిపిస్తూ ఎంతో యాక్టివ్గా ఉండడం. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఓ ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భార్యాభర్తలు 2 కలిసి కనిపించడం, ఇక తన భర్త గురించి ఇలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలని తానే వెలుగులోకి తీసుకురావడం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అదండి అసలు సంగతి. మరి ఒకప్పుడు హీరోయిన్గా అలరించి పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతో మనస్పర్ధలతో విడాకుల దాకా వెళ్లిపోయింది హీరోయిన్ అంటూ రంభ గురించి వచ్చిన వార్తల్లో ఎంత నిజముందో ఏమో మనకు తెలియదు కానీ రంభ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎంత నిజముందో ఏమో మనకు తెలియదు కానీ రంభ ప్రేమించి పెళ్లి కొన్ని వందల కోట్ల ఆస్తులు ఇతడి సొంతం. కొన్ని వందల కోట్ల ఆస్తులు ఇతడి సొంతం. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.